అందరికీ నమస్కారం. శివయ్యని చూడగానే లైక్ చేయండి. చాలామందికి పెళ్ళిళ్ళు ఆలస్యం అవ్వటం, సంతానం కలక్కపోవటం, ఉద్యోగాలు రాకపోవడం, వ్యాపారాలలో నష్టాలు, ప్రతి పనిలో ఇబ్బందులు, భార్యాభర్తల్లో గొడవలు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వటం, ఇలాగా చాలామంది జాతకాల్లో జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, చాలా వరకు ఇలా జరగడానికి కారణం సర్పదోషాలు, అలాగే నాగదోషాలు. నాగదోషం ఉంటే పెళ్ళిళ్ళు కావడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ వివాహమైన సంతానం కలగకపోవటం, ఒకవేళ సంతానం కలిగినా కూడా భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు, అలాగే ప్రేమించుకున్నటువంటి వాళ్ళ మధ్య గొడవలు, వ్యాపార సమస్యలు, అనేక రకాల సమస్యలన్నీ కూడా ఈ నాగదోషం వల్ల విపరీతంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి మనిషి తమ జీవితంలో నాగదోషం వల్ల ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో ఎక్కువగా ఆడవాళ్ళు ఉంటారు. మరి ఈ నాగదోషం వల్ల ఎన్నో సమస్యలు పడుతున్నాం. మేము సుబ్రహ్మణ్యకంఠ స్వామి గుడిలో పూజలు చేసాం, అలాగే ఇంకెక్కడో పూజలు చేసాం, ఎన్ని చేసినా ఈ కష్టాలు తప్పట్లేదు అంటే నాగదోషం అనేది 3 రకాలుగా ఏర్పడుతుంది. ఇది ఎలా ఏర్పడుతుంది అనేది తెలియాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఎటువంటి నాగదోషం ఉన్నా, గుప్త నిధులున్నా ఈ తీయబడును.